హలో అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి వంటలకు స్వాగతం. ఇవాళ మనం తోటకూర, చుక్క కూర ఎలా పులుసు కూర చేసుకుందామో చూపిస్తాను. దాంట్లోకి తోటకూర 2 కట్టలు తీసుకున్నాను, 1 కట్ట చుక్క కూర తీసుకున్నాను, కొద్దిగా ఇది సొరకాయ ముక్క వేస్తే టేస్ట్ బాగుంటుంది. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు, కారం, పసుపు. ఇవి శుభ్రంగా కడిగి ఉప్పులో కడిగి పెట్టుకోవాలండి. ఆకుకూరలు ఎప్పుడూను ఆకుకూరల మీద పురుగులు అవి వాళ్తుంటాయి కాబట్టి ఆకుకూరలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇవన్నీని. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సొరకాయ ఫస్ట్ తరిగి ఈ కళాయిలో వేసుకుందాం స్టవ్ వెలిగించి. తర్వాత తోటకూర కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి వేసుకుందాం, కట్ చేసేద్దాం. ఇదిగోండి నీళ్ళల్లో సొరకాయ ముక్క, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసాను, కారం తక్కువ వేసుకుందాం. పచ్చిమిరకాయలు ఎక్కువ వేస్తేనే ఈ కూరకు బాగుంటుంది, పులుసు కూర కదా బాగుంటుంది. ఈ కొంచెం ఇదిగో మరుగుతున్నాయి కదా, ఇప్పుడు తోటకూర కట్ చేసేద్దాం. తోటకూర కాడలు తీయక్కర్లేదు, కాడలు తీసుకుంటేనే బాగుంటుంది, ఫైబర్ ఉంటుంది మనకి. తోటకూర చాలా మంచిది. ఇట్లా సన్నగా కట్ చేసుకొని తోటకూర ఇట్లా ఇప్పుడు వీటిలో పైన వేసుకున్నాం. తోటకూర అంతా కట్ చేసి అయిపోయిన తర్వాత దానిపైన టమాటాలు కట్ చేసేద్దాం. ముందు టమాటాలు ఎందుకు వేయలేదంటే టమాటా పులుపు ఉంటుంది కదా, కొద్దిగా తోటకూర మగ్గేటప్పటికి లేట్ అయింది, అందుకని వేయలేదు. ఇది మనం కొంచెం మగ్గినాక టమాటా చుక్క కూర అప్పుడు పెడదాం. ఇట్లా ఆకుకూర అంతా ఇట్లా కట్ చేసుకొని సన్నగా ఇట్లా దీనిపైన ఇట్లా వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను నేను, ఎందుకంటే పులుసు కూర కదా మనం అనుకున్నాము, కొద్దిగా చాలు. ఎందుకంటే చుక్క కూరలో పులుపు ఉంటుంది, కొద్దిగా చింతపండు చాలు, చిన్నది కాదు, చిన్న నిమ్మకాయ అంత. తోటకూర కొద్దిగా మగ్గింది. ముందు తోటకూర వేసాం కదా, దీంట్లో సొరకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, తోటకూర బాగా మగ్గింది. ఇప్పుడు మనం టమాటాలు, చుక్క కూర కట్ చేసాను. ఈ 2 కొద్దిగా పులుపు కాబట్టి తర్వాత వేద్దాం. టమాటాలు, చుక్క కూర కూడా తొందరగా మగ్గిపోద్ది. చుక్క కూర టమాటాల్లో సి విటమిన్ ఉంటుంది, చాలా మంచిది. తింటే దొరికినప్పుడల్లా తింటుండండి అందరూ వండుకొని. ఇప్పుడు ఇట్లా పెట్టాం కదా, ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం, మగ్గిపోద్దాం. మూత చూద్దాము, మగ్గిందండి. ఇప్పుడు కొంచెం ఈ చింతపండు పెట్టేద్దాం దీంట్లో. ఇప్పుడు కారం 2 స్పూన్లు కారం వేసాను, 2 స్పూన్లు ఉప్పు వేసాను. కారం, ఉప్పు అది మీరు చూసి మీకు తగ్గట్టు వేసుకోండి. ఇది పసుపు వేసాను. నేను జీరా పౌడర్ ప్రతి దాంట్లో వేస్తాను, 1 స్పూన్ జీరా పౌడర్ వేస్తాను. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. జీరా పౌడర్ కూడా హెల్త్కి చాలా మంచిది. అది వేసిన తర్వాత ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. అయిపోయిందండి, స్టవ్ కట్టేసి కింద దింపుకొని మూత తీసి. ఎప్పుడు కూరలు వండేటప్పుడు మూతలు పెట్టండి, దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్నాం బాగా. దీంట్లో చింతపండు, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, జీరా పౌడర్ వేసాను. జీరా పౌడర్ ఎందుకు వేస్తానంటే డైజెషన్ అవటానికి మంచిదండి, పిల్లలకు కూడా డైజెషన్ అయ్యిద్ది బాగా, గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఒక జీరా పౌడర్ వాడండి కూరల్లో, మంచిది. అయిపోయింది,
చూసారా బాగా నలిగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం దీంట్లో. నేను ఎప్పుడు కొత్తిమీర లాస్ట్లోనే వేస్తాను, ఆ స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇట్లా కలిపి కొద్దిగా ఇట్లా మ్యాష్ చేద్దాం. దీన్ని కొద్దిగా మరీ మ్యాష్ చేయక్కర్లేదు, కొద్దిగా అట్లా అంటే సరిపోద్ది. తరిగి వేసాం కదా, సరిపోద్ది. అయిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించి ఇది పెట్టుకొని పోపుది ఆయిల్ వేద్దాం. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దీంట్లోకి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, చిట్టుపట్టమన్నాక మినప్పప్పు, కొద్దిగా ఇదేనాక కొద్దిగా పచ్చెనపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇది బాగా ఎగిరాక పప్పులు, పప్పులన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు చిన్నెల్లిపాయలు వేద్దాం. మెయిన్ దీంట్లో పులుసు కూరల్లో దీని మెయిన్ వేసేది మన చిన్నెల్లిపాయ. ఆ స్మెల్, ఆ టేస్ట్ వేరే ఉంటుంది, మంచిగా ఉంటుంది. చిన్నెల్లిపాయలు కొద్దిగా ఎక్కువే వేద్దాం. తర్వాత కరివేపాకు, అయిపోయింది. కరివేపాకు ఎట్లా వేగినాక ఆయిల్లో మనం దీంట్లో పోపు వేసేస్తాము. వేసుకొని బాగా తిప్పి, చిన్నపాయ వేస్తే స్మెల్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. మనకి ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది. చిన్నెల్లిపాయ బాగా తినమనే చెప్తున్నారు కదా డాక్టర్లు, ఎక్కువే వాడుకోండి. చిన్నెల్లిపాయ తినని వాళ్ళు ఇంకా వేసుకోండి, కొద్దిగా బాగుంటుంది. ఇట్లా కలిపి డిష్లో తీసుకుందాం. గుమగుమలాడే తోటకూర పులుసుకూర రెడీ. దీంట్లో చుక్కకూర కూడా పడింది, బాగుంటుంది టేస్ట్. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ చేయండి అందరికీ.